మనుషునికి, దేవుణ్ణి నమ్ముకున్న వారికి, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారికి ఎటువంటి శక్తితో నింపబడతారో చూడండి. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం. ఆత్మీయులందరూ కూడా ప్రార్థనా పరులుగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉంది. నీవు మారు మనసు పొందుకున్నావు, దేవుని పాదాల దగ్గరికి వచ్చావు, జీవము కలిగిన దేవుణ్ణి సొంత రక్షకుడుగా స్వీకరించావు. ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి? ఎన్ని సంవత్సరాలైంది మారు మనసు పొందుకొని? కొద్దిమంది చెప్తారు, 20 సంవత్సరాల నుంచి మేము ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నామండి, క్రైస్తవులుగా ఉన్నాం. కొంతమంది 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవునిగా ఉండి ఏమి సంపాదించావు ఈ లోకంలో? ఈ 30 సంవత్సరములలో ఒక ఇల్లు, మంచి ఇల్లు నేను సంపాదించాను, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ నేను సంపాదించాను, మంచి పొలాన్ని కొన్నాను, ఆస్తిని సంపాదించుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించాడు, ఆస్తిని సంపాదించా, గర్భఫలమును సంపాదించుకున్నా, సమస్తాన్ని సంపాదించుకున్నా, భూమిలోనే ఉండిపోవడానిక? కానీ ఎవరు శ్రేష్టమైనటువంటి మాట చెప్పగలరు? నేను యేసయ్యనే సంపాదించుకున్నా, నా ఆత్మీయ జీవితంలో నా యేసయ్యే నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్యతో నేను సహవాసము చేశాను, నా ప్రార్థన శక్తివంతంగా ఉంది, నేను ఈ లోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విడుదల చేస్తే అది విడుదలవుతుంది, అట్టి ప్రార్థన ఆత్మతో నేను నింపబడ్డాను, అట్టి ప్రార్థనా శక్తిని నేను కలిగి ఉన్నా. ఎవరు ఈ మాట చెప్పగలరు? ఈరోజు మనుషులందరూ ప్రభు దగ్గరికి వస్తున్నారు. అనేకమైన జనులు దేవుణ్ణి స్వంత రక్షకుడుగా స్వీకరిస్తున్నారు. కానీ వేటి కొరకు దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు? వేటినో ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని, శరీరానుసారంగా పోషించుకోవాలని, శరీర సంబంధమైన కోరుకుంటూ దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ పరలోక సంబంధమైన వాటిని కోరుకోవాలని, దేవునిలో నిత్య జీవ వారసులుగా మనము జీవించాలనే జ్ఞానము చాలా మందికి లేదు. ఏలియా ప్రార్థన చేస్తుంటే పరలోకంలో వినపడుతుంది, దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ప్రార్థన చేస్తుంటే ఏలియా పరలోకంలో ఆ స్వరము వినపడుతుంది. భూమి మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. వేటినైతే ఏలియా బంధిస్తున్నాడో పరలోకంలో బంధించబడుతున్నాయి. వేటినైతే విడుదల చేస్తున్నాడో ఏలియా, అవి పరలోకంలో విడుదలవుతున్నాయి. మనమందరము ఈ రీతిగా జీవించాలనేది ప్రభు చిత్తమైంది. ఏలియా వంటి ప్రార్థనా పరులుగా మనము జీవించాలి. ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ మారు మనసు పొందుకొని వేటి యందు నీ దృష్టి నుంచో చెప్పండి. వేటి యందు మీ దృష్టి? నీ ఉద్యోగం సంపాదించుకోవాలి, ఉపవాసం ఉంటాను. గర్భఫలము సంపాదించుకోవాలి, ఉపవాసం ఉంటాను. ఇంటిని కట్టాలి కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఆర్థిక ఇబ్బందులు తీరాలని ప్రార్థన చేస్తాను. బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ వివాహాల కోసం ప్రార్థన చేస్తా. వీటన్నిటిని ప్రార్థన చేస్తున్నాం. చనిపోయిన తర్వాత మేమందరము పరలోకం చేరాలి ప్రభు అనే ఆశ ఉందా? ఆశ లేకపోతే అంత్య దినాల్లో ఏమి కాబోతున్నారు? పరలోకము చేరాలయ్యా, నిత్య జీవపు వారసులం అవ్వాలయ్యా. అన్యులకు ఆత్మీయులకు ఎక్కడ తేడా ఉందో చూడండి. ఎక్కడైనా తేడా ఉందా? అన్యులు చేసే విధంగానే ఉన్నాయి ఆత్మీయ జీవితాలు కూడా. అన్యులు కోరుకున్నట్టుగానే ఉంది ఆత్మీయ జీవితము కూడా. నా జీవితంలో ఉపవాస ప్రార్థన, కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసేదాన్ని. ఏమీ తినకుండా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు చేసే వ్యక్తిగా ఉన్నా. గత 25 సంవత్సరాల నుంచి 21 రోజు ఉపవాస ప్రార్థనకి గదిలోనికి వెళితే 21 రోజు ఎవరితో మాట్లాడండి, ఎవరితో మాట్లాడిన ఒక్క మాట మాట్లాడను. దైవజనులతో కూడా నేను మాట్లాడను, బిడ్డలతో కూడా నేను మాట్లాడను. మౌనంగా ప్రభువుని స్తుతించుకుంటూ, యేసయ్యను ఆరాధిస్తూ, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఉండేదాన్ని. రీతిగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నానంటే ప్రార్థన చేస్తున్న సమయంలో
ఆరాధిస్తున్న సమయంలో నేను ఏమని ప్రార్థన చేసేదాన్ని, దేనికోసం అసలు నేను వేగిరపడేదాన్ని, ఎందుకు నేను అంత ఖచ్చితమైనటువంటి విధంగా ఉపవాసం ఉండేదాన్ని తెలుసా? కేవలము దేవుని సన్నిధి మాకు తోడుగా ఉండాలా అనే ఆశతో నేను ఉపవాసం ఉండేదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మనకి తోడుగా ఉండాలంటే, చాలా మంది అంటారు వాగ్దానం వచ్చేసింది కదా స్వతంత్రించుకుంటా. ఎక్కడ వాగ్దానం వచ్చింది, ఎక్కడ స్వతంత్రించుకుంటా? ఇష్టానుసారంగా జీవించే వారితో దేవుడు తోడుగా ఉంటాడా? నీ ఇష్టం వచ్చినట్టుగా రీతిగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడా? అసలు నీ హృదయం దేవునికి నచ్చకపోతే దేవుడు నీ పక్కన ఉండగలడా? నువ్వు అపవిత్రమైనవి కోరుకుంటే నీ పక్కన దురాత్మలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చెడ్డవాటిని నువ్వు కోరుకున్నట్లయితే, పాపము నువ్వు చేస్తున్నట్లయితే దురాత్మలు వచ్చేస్తాయి. ఎందుకంటే నీ దేహము దురాత్మలకు ఉండే స్థలంగా మార్చేసుకుంటున్నావు. అలాగనే ఆత్మీయ జీవితంలో భయభక్తులు కలిగి జీవించినట్లయితే వారి కుడివైపున ఎడం వైపున దేవదూతలు ఉంటారు. పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగే వారితో దేవదూతలు తోడుగా ఉంటారు. చనిపోయిన నాడు ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించేది మన పక్కన ఉన్నవాళ్ళు. బ్రతికినంత కాలము మనము ఏ రీతిగా జీవించామో అదే లెక్క. మనము దేవునికి భయపడి జీవించి పరిశుద్ధతను కాపాడుకొని అపవిత్రతను తొలగించుకొని ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రార్థనా జీవితము కలిగి ఆత్మీయంగా ముందుకు వెళ్ళినట్లయితే మన పక్కన ఉన్నటువంటి దేవదూతలు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. అలాగనే ఇష్టానుసారంగా జీవించి అపవిత్రతను కోరుకొని పాపాన్ని చేసి బలహీనతలతో బంధకణంలో ఉన్నవారు వారి పక్కన దురాత్మలు ఉంటాయి కనుక వారు మరణించిన తర్వాత దురాత్మలు వారిని నరకంలో వేసేస్తారు. కానీ ఈరోజు చాలా మంది ఆత్మీయులకు అవగాహన లేక అన్యులలాగా జీవిస్తున్నారు. అవగాహన లేక అన్యుల మార్గంలోనికి వెళ్తున్నారు. ఆత్మీయ జీవితం గురించి అవగాహన లేదు. రక్షించబడితే నిర్దిష్టంగా జీవించాలి. మారు మనసు అనుభవం పొందుకుంటే మనసు మారి జీవించాలా, కానీ ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది జీవితంలో ఎలా జీవించాలో తెలియదు కాబట్టి వీరు లోకస్తులు జీవించినట్టుగా జీవిస్తున్నారు. ఎలా జీవించాలో తెలియదు కాబట్టి శరీరానుసారులు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తున్నారు. గురి లేదు. గురి లేని ఆత్మీయ జీవితము గుడ్డి ఆత్మీయ జీవితము. గుడ్డిగా వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళాలో తెలీదు. మనమందరము కూడా రక్షించబడిన తర్వాత యేసయ్యను వెంబడించే వారిగా ఉండాలి. ఏ రీతిగా యేసయ్యను వెంబడిస్తాం? యేసయ్య మాటలను గైకొనట్లే యేసయ్యను వెంబడించడం. కనుక మన జీవితంలో మనం ఏమి సంపాదించుకుంటున్నాం ఆత్మీయులుగా ఉండి